కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఏపీలో పలు చోట్ల భారీ వర్షం పడింది. తిరుమల తిరుపతిలో కుంభవృష్టి కురిసింది. మాడ వీధులన్నీ వర్షపు నీరుతో మునిగిపోయాయి. ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడిన వర్షం పడింది. తిరుపతి జిల్లా అంతటా వాతావరణం చల్లబడిన పరిస్థితి. ఇక మధ్యాహ్నం వరకు కూడా వడగాల్పుల తీవ్రత కొనసాగింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఎదురుగాలతో కూడిన వర్షం పడింది. మైలవరం, రెడ్డిగూడెంలో వడగళ్ల వాన పడింది. మైలవరం, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం పడింది. నందిగామలోనూ ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వీరులపాడు, కంచికచెర్ల మండలాల్లో ఉరుములు మెరుపులు ఎదురుగాలితో కూడిన వర్షం పడింది. ఏపీ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా మాడవీధులు కురిసిన భారీ వర్షానికి భక్తులు కొంత అసౌకర్యానికి గురైన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కురిసిన వర్షానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. భారీ వర్షానికి తిరుమల, తిరుపతిలో అటు తిరుమల కొండపైన భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. అలాగే తిరుపతిలో కూడా వర్షం పడింది. కుంభవృష్టి వాన పడింది. మాడ వీధుల్ని వర్షపు నీరు ముంచెత్తింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షం పడింది. అటు తిరుపతి జిల్లా అంతటా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు వడగాల్పుల తీవ్రత కొనసాగింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది. తిరుమల క్షేత్రానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తిరుమలలో కురిసిన భారీ వర్షానికి మాడవీధులన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అలాగే భక్తులు వర్షము ధాటికి పరుగులు పెడుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. చాలామంది అక్కడ సేద తీరుతున్నారు మాడవీధుల్లో. తర్వాత కొంతమంది భక్తులు అసౌకర్యానికి కూడా గురైనట్టుగా మనకు అర్థమవుతుంది దృశ్యాన్ని బట్టి. కానీ చాలామంది అక్కడ ఏర్పాటు చేసిన టెంట్ల కింద ప్రశాంతంగా సేదతీరుతున్నారు. తిరుమలలో వర్షం పడ్డా అదొక ఆహ్లాదకరమైన వాతావరణంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. భక్తులు అసౌకర్యానికి గురయ్యారనే కంటే అక్కడ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారనే చెప్పవచ్చు. వాస్తవానికి తిరుమల సన్నిధిలో వాతావరణం అలా ఉంటుంది. సో ఆ రకంగా భక్తులు బయట దర్శనాలు పూర్తి చేసుకొని వచ్చిన భక్తులు, లేదా దర్శనానికి అక్కడ ఇతర చుట్టూ గోపురాలను దర్శించుకున్న భక్తులు, లేదా దర్శనానికి వెళ్ళే భక్తులంతా కూడా అక్కడ మనకు కనబడుతున్నారు. తిరుమల కొండపై దృశ్యాలు ఇవి. ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కానీ ఉరుములు మెరుపులతో కూడిన వాన పడ్డట్టుగా తెలుస్తోంది. ఒకసారిగా మధ్యాహ్నం వరకు కూడా తీవ్రమైన వడగాళ్ళ తీవ్రత, తర్వాత సాయంత్రానికి ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడిన వర్షం అయితే పడింది. తిరుమల, తిరుపతి టెంపుల్ సిటీ ప్రాంతంలో భారీ వర్షం అయితే కురిసింది. తిరుమల కొండపై ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మాడవీధుల్లో భక్తులు టెంట్ల కింద సేదతీరుతున్న దృశ్యాలు. ఒక్కసారిగా వర్షపు నీటితో కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ కూడా తిరుమలలో భక్తులు అక్కడ ఏర్పాటు ఉన్నటువంటి టెంట్ల కిందకి వెళ్ళి సేదతీరుతున్న దృశ్యాలు చూడొచ్చు. అలాగే తిరుపతిలో కూడా భారీ వర్షం పడింది. ఇక చిత్తూరు జిల్లా అంతా కూడా వాతావరణం పూర్తిగా మారిపోయినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ వర్షపు దృశ్యాలు చూద్దాం. ఫోన్ చేస్తాను.
తిరుమలలో కురిసిన భారీ వర్షానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. తిరుమల కొండపైన తిరుపతిలో కూడా భారీ వర్షం పడింది. మధ్యాహ్నం వరకు కూడా తీవ్ర వడగాలతో ఇబ్బంది పడ్డ జనాలు, అక్కడ భక్తులు. ఒక్కసారిగా సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. తిరుపతిలో కుంభవృష్టి కురిసినట్టుగా తెలుస్తోంది. మాడవీధుల్ని వర్షం నీరు ముంచెత్తిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. భక్తులు వర్షానికి ఆ టెంట్ల కింది పరిగెత్తిన దృశ్యాలు, అలాగే మాడవీధుల్లో కొంతమంది అసౌకర్యానికి గురై ఉండొచ్చు. బట్ తిరుమల కొండ మీద వర్షం పడ్డా కూడా అది భక్తులు దాన్ని అసౌకర్యంగా భావించకుండా కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా భక్తులు అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రశాంతంగానే ఉండే అవకాశం ఉంది. బట్ ఒకసారి తిరుపతి జిల్లా అంతా కూడా వాతావరణం మారిపోయింది. వడగాళ్ళు, తీవ్రమైన ఉక్కపోతతో ఎండతో అలాడిన ప్రజలు కాస్త ఇప్పుడు ఉపశమనాన్ని పొందిరని చెప్పాలి. మా ప్రతినిధి దామోదర్ జైన్ అయ్యారు. దామోదర్, తిరుమల కొండపై వర్షం భారీగా పడ్డట్టుగా దృశ్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే తిరుపతిలో కూడా భారీ వర్షం పడ్డట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఈ సడన్ రెయిన్స్ అంటే ఆకస్మిక వర్షాలకు కారణం ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తిరుమలలో వడగండ్లతో కూడిన వర్షం ఒక 10 నిమిషాల పాటు పడింది. ఏదైతే ఉరుములతో కూడిన వర్షం రావడంతో భక్తులంతా ఒక్కసారిగా అటు ఎక్కడైతే షెల్టర్ల కిందకు చేరుకున్నారు. ముఖ్యంగా అయితే ఈ వర్షం కురవడంతో మధ్యాహ్నం వరకు వడగాల్పులతో అల్లాడిన వారికి కొంత ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా తిరుపతిలో ఒక ప్రాంతంలో వడగండ్లతో కూడిన వర్షం కూడా కురిసింది. ఏదైతే ఎస్వి యూనివర్సిటీ అటువైపు చంద్రగిరి వైపు వర్షం కురిసింది. అయితే తిరుపతి నగరంలో సగం ప్రాంతంలో వర్షం కురిసి సగం ప్రాంతంలో వర్షం కురవలేదు. అయితే రాయలసీమ వ్యాప్తంగా ఈ రోజు రేపు ఎల్లుండి వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ నిపుణులు చెప్పిన నేపథ్యంలో వాతావరణం కూడా ఒక్కసారిగా చల్లబడింది. ఆ తర్వాత మరింత వేడెక్కడంతో ప్రజలు మధ్యాహ్నం కురిసిన కొద్దిపాటి వర్షానికి ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. అయితే 3 రోజుల పాటు రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని చెప్తుండడంతో కొంత ఇది రైతులకు ఉపశమనంగా ఉన్నప్పటికీ పంట కోతలు కోస్తున్న వారికి, అదేవిధంగా మామిడి తోటల రైతులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. సో మరోవైపు ఏపీ వ్యాప్తంగా కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. తిరుపతి జిల్లాతో పాటు అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎదురుగాలతో కూడా వర్షం పడింది. మైలవరం, రెడ్డిగూడెంలో వడగళ్ల వాన కురిసింది. ఇక మైలవరం, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసిన పరిస్థితి కనబడతా ఉంది. నందిగామలను కూడా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వీరులపాడు, కంచికచెర్ల మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో కూడిన వర్షం పడింది. మా ప్రతినిధి విజయవాడ ప్రతినిధితో మాట్లాడడం ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. కృష్ణా జిల్లాలో కురిసిన భారీ వర్షానికి సంబంధించిన దృశ్యాలు ఒక్కసారిగా ఆకాశమంతా మేఘావృతమై దట్టని నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. కృష్ణా జిల్లాలోని దృశ్యాలు ఇవి. కృష్ణా జిల్లాలోని వీరులపాడు, కంచికచెర్ల మండలాల్లో ఉరుములు, మెరుపులతో ఎదురుగాలతో కూడిన వర్షం కురిసింది. నందిగామలోనూ భారీ వర్షం పడింది. మైలవరం, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ఆ దృశ్యాలు చూడొచ్చు. మైలవరం సంబంధించిన దృశ్యాలు. మైలవరం, రెడ్డిగూడెంలో కూడా వర్షం పడింది. ఎన్టీఆర్ జిల్లాలో పడ్డ వర్షానికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూద్దాం. పడతా ఊడో తీసుకున్నావా? వడగట్లే అంటారు వీటిని. అయ్యి స్టీల్ పుట్టినా పడతా
ఎన్టీఆర్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చేర్చుకున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారని చెప్పారు. కానీ ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. ముఖ్యంగా మైలవరం, రెడ్డిగూడెంలో వడగళ్ల వాన పడింది. ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు వర్షం పడింది. నందిగామలో కూడా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వీరులపాడు, కంచికచెర్ల మండలాల్లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. ఎన్టీఆర్ జిల్లాలో కురిసిన వర్షానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తాం. ఒక్కసారిగా నల్లటి మబ్బులు మేఘావృతమై పూర్తిగా చీకటిగా మారిన పరిస్థితి. తర్వాత వడగళ్ల వాన పడింది. అక్కడ ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లో, అలాగే కళ్ళాల్లో ఉంచినటువంటి ధాన్యంపై టార్పాలిన్ కవర్లు కప్పిన రైతులకు సంబంధించిన కష్టాలు మనం చూస్తూ ఉన్నాం. వడగళ్ళు కూడా సైజు పెద్దగానే కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఈ అనుకోని వడగళ్ల వానతో రైతులు కూడా కొంత ఇబ్బంది పడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. మా ప్రతినిధి శివ జైన్ అవుతున్నారు. శివ, ముఖ్యంగా ఈ నందిగామ ప్రాంతంలో, అలాగే కంచికచెర్ల ఈ ప్రాంతాల్లో, వీరులపాడు ప్రాంతాల్లో కొంత వడగళ్ల వాన పడ్డట్టుగా మనకు దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. సో ఏ రకంగా రైతులకు ఇబ్బందికరంగా మారిందా, ఏంటి పరిస్థితి? సడన్ వర్షాలకి కారణం ఏంటి ఇక్కడ? అంటే ఒక్కసారిగా వాతావరణం మార్పులు కనిపిస్తున్నాయి. దాదాపుగా చూసుకుంటే గత వారం 10 రోజులుగా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూడా ప్రజలు ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి. తాజాగా ఒక్కసారిగా ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నందిగామ, విజయవాడ రూరల్, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే మొక్కజొన్న, వరి, అలాగే మిగిలిన పంటలకు సంబంధించి కూడా శనగకు సంబంధించి పంట కోసి పొలాల్లో ఆరబెట్టిన పరిస్థితి కనిపించింది. సాయంకాలం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడం, భారీ స్థాయిలో వర్షం కురవడం, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసిన పరిస్థితి కనిపించింది. కానీ వర్షం అయితే పడింది, కానీ అన్నదాతల్లో మరొకసారి అలజడైతే సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 6 కాలం పాటు శ్రమించిన రైతులకి సంబంధించి కూడా ఈ రకంగా వర్షం పడటంతో ఒక్కసారిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తార్బారిన పట్టలు, అలాగే మిగిలిన ఏర్పాట్లు చేసి వర్షంలో పంట తడవకుండా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కనిపించింది. కానీ సడన్ గా ఒక్కసారిగా వర్షం పడటంతో కూడా అన్నదాతలు కొంత ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఆందోళన చెందుతుంటే, మరొక వైపు అకాల వర్షంతో వారు కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ సడన్ గా కురిసిన వాన రైతులను ఇబ్బందులు పాలు చేసిందని చెప్పుకోవచ్చు. కానీ ప్రజలకైతే మాత్రం ఒక్కసారిగా కురిసిన వాన మాత్రం కొంత ప్రశాంతతని చెప్పుకోవచ్చు. రంగా రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో ఎన్టీఆర్ జిల్లాలో కురిసిన వర్షానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇక భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, దానికి అనుబంధంగా ఉన్న ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ప్రత్యేకంగా వర్షంతో పాటు కురిసిన వడగళ్ల వాన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎండ తీవ్రతతో అలసిపోయిన ప్రజలు ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణాన్ని ఆస్వాదించారు. పిల్లలు, పెద్దలు బయటకు వచ్చి వడగళ్లను సేకరిస్తూ ఆనందంగా గడిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో కొంత ఊరట లభించినప్పటికీ ఎదురుగాలు, వర్షం కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ సూచించిన పరిస్థితి కనబడతా ఉంది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా వాతావరణ శాఖ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ఉక్కిరిబుక్కిరవుతున్న ప్రజలకు వెదర్ డిపార్ట్మెంట్ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. వెదర్ అప్డేట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సతమతం అవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇక ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మున్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక వాతావరణ ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో వాతావరణ మార్పులు సంభవించి తెలుగు రాష్ట్రాల పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు అక్కడక్కడ పడుతున్న పరిస్థితి. మరోవైపు తెలంగాణలో కూడా వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేటతో పాటు హైదరాబాద్, దాని పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే వర్షాలు పడ్డా రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదు. ఎండ ప్రభావం కొనసాగుతుంది, ఇది అధికారులు చెప్తుంది. ఇక రేపు, ఎల్లుండి కూడా వర్ష ప్రభావం ఉంది. శుక్రవారం నాడు ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వర్షం ఉండొచ్చు. శనివారం నాటికి ఈ మరింత విస్తరించి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆకాశం మేఘావృతమైంది, అకస్మాత్తుగా ఈదురుగాలతో కూడిన వర్షం రావచ్చు. ఇక ఏపీ సంగతికి వస్తే దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో గురు, శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఆల్రెడీ గురువారం కాబట్టి ఇక్కడ మనకు తిరుమల క్షేత్రంలో
భారీ వర్షం పడింది, తిరుపతిలో పడింది, చిత్తూరు జిల్లాలో పడింది, అలాగే చిత్తూరు జిల్లా అంతా పడింది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా వడగళ్ళ వాన పడింది. ఇప్పుడే దానికి సంబంధించిన వివరాలు మీకు చెప్పాం. ఇక వర్షం పడే ముందు వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం పరిస్థితులు ఉంటాయి. రాయలసీమలో కూడా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు మొత్తానికి అకాల వర్షాలు ఎండల నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయని ఆశించవచ్చు. అయితే ఈదురుగాలు మెరుపుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బయట తిరిగేవారు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వర్షాలు ఎండ తాపాన్ని కొంత తగ్గించినప్పటికీ గాలిలో తేమ పెరగడం వల్ల ఉక్కపోత కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఐదు మొక్కలు అయినట్టే ఉంది పైన వాసులు పైన సన్నుడు సూపర్ ఉంది కదా. ఇలా ఊరు ఒకసారి పట్టా పట్టా ఊడో తీసుకున్నావా?